This is told by G.D. Anderson. And this is what our beloved chairman and MD of this Continental Hospitals, Dr. Guruvan Reddy, believes. And that is why we are having the celebrations at Continental Hospitals on International Women's Day. I request our chairman, Dr. Guruvan Reddy, sir, to come onto the stage, please. Please be seated, sir. I request our senior pulmonologist and sleep specialist, Dr. Nalini ma'am, to come onto the stage. I request our senior gynecologist, Dr. Kavita ma'am, to come onto the stage. They say behind success of every man there is a woman, but behind this successful event there have been many hands, but one name which I can never miss out mentioning, that is our VP for Women and Child Health, which is Ms. Smita. Please come onto the stage. And we'll be shortly having our Director and President Sri Raghuvan Reddy sir onto the stage as well. Without much further delay, I request Guru sir to come and address the gathering. Good afternoon. ఈరోజు అంతర్జాతీయ మహిళా యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంలో కాంటినెంట్ హాస్పిటల్, మా కాంటినెంట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ కాంటినెంటల్ ఉమెన్స్ బజార్ అని మేము ఆర్గనైజ్ చేశాము. అందరికీ తెలిసిన విషయం, ప్రతి సంవత్సరం మార్చ్ 8 నాడు ఈ ప్రోగ్రాము ప్రపంచమంతా కూడా ఆర్గనైజ్ చేయబడుతుంది. మేము కూడా ప్రతి సంవత్సరం ఈ మహిళా సంబంధించిన ఇంటర్నేషనల్ యానివర్సరీ డే మా హాస్పిటల్లో సెలబ్రేట్ చేశాం. ముఖ్యంగా ఈ సంవత్సరం మేము ఇంకో విధంగా సెలబ్రేట్ చేయాలని అనుకున్నాము. ఏమనగా మీరు చూస్తూనే ఉన్నారు, ఇటువంటి సందర్భం కలిగించినందుకు చిన్న బిజినెస్లో మరి మధ్యతరగతి వాళ్ళ బిజినెస్లో ఉన్న స్త్రీలకు, మహిళలకు వాళ్ళకోటి ఆపర్చునిటీ కలిగించి మా హాస్పిటల్లో వాళ్ళ స్టాల్స్ అన్ని ఏర్పరిచి ఇక్కడ ఉన్న 1500 ఎంప్లాయీస్ మరి పేషెంట్స్ చూడడానికి వచ్చిన గెస్ట్స్ అందరు కూడా వాళ్ళకి ఈ ఆపర్చునిటీ మేము కలిగియాలని ఆలోచించి ఇది ఏర్పరిచాం. నాకు చాలా సంతోషమైంది. ఇంత క్రితమే ఒక అరగంట ముందు క్రిందికి వచ్చి ప్రతి స్టాల్ను విజిట్ చేస్తూ ఇంత మంచి టాలెంట్ మన మహిళల్లో ఉన్నదా అనేసి నేను కంగారు పడిపోయాను. అసలు కంగారు పడిపోవడానికి, ఆశ్చర్యపడిపోవడానికి హక్కు లేదు నాకు. ఎందుకంటే ఐ బిలీవ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్. దే ఆర్ మోర్ టాలెంటెడ్. వాళ్ళకున్న టాలెంట్, వాళ్ళకున్న అనుభవాలు, వాళ్ళకున్న ధైర్యము, వాళ్ళకున్న ఎమోషనల్ స్టెబిలిటీ, ఇవన్నీ కలిపి చూస్తే పుట్టినప్పటి నుంచే దే వన్ ద బ్యాటిల్. అన్ఫార్చునేట్లీ మన సమాజంలో ఎన్నో రకాల ఆలోచిస్తూ కొన్నిసార్లు వాళ్ళని ముందుకు పోనీయకుండా మేల్ డామినెన్స్గా మనం పెట్టేసి వి ఆర్ సప్రెస్డ్ ఇన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు భారతదేశంలో ఒకసారి చూస్తే మొత్తం మనం ఎంప్లాయ్మెంట్ సంఖ్యలో చూసుకుంటే కేవలం 4 కోట్ల స్త్రీలే పని చేస్తున్నారు. వెన్ కంపేర్ టు 35 crores ఆఫ్ పీపుల్. అంటే మగవాళ్ళు 35 కోట్లు, ఆడవాళ్ళు కేవలం 4 కోట్లు. సో ఇంత విభిన్న భేదం ఉన్నప్పటికీ ఈ 1911లో ఈ దినం మార్చి 8 ఒక గుర్తు కొరకు, ఉమెన్ ఎంపవర్మెంట్ కొరకు, వాళ్ళ హక్కుల కొరకు, వాళ్ళ వెల్ఫేరు, అంటే వాళ్ళు ముందుకు పోవాలి, డిస్క్రిమినేషన్ లేకుండా మెన్కున్న ఆపర్చునిటీస్ కూడా వాళ్ళకు కలిగియాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఇది ఆలోచిస్తూ ఎవరైతే మహిళలు వాళ్ళు సాధించారో జీవితంలో, వాళ్ళు సాధించబోతున్నారో వాళ్ళని మేము గౌరవిస్తాం. సో దీస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ యూస్ఫుల్. Slowly we are developing parity, but it's going to take a long time. My message to all the women, no one is going to help you. Remember this. You have to be empowered by yourself.
nothing can stop that. I believe fundamentally in that because when I look at a woman, immediately that strikes me. I have a sister or I have sisters, I have a mother, I have a grandmother, and they're all women at the end of the day. So I believe in their freedom, I believe in their destiny, in their achievements, in their progress, in their equal treatment and in their opportunities. So మనం అందరం ఇలా అనుకుంటే మన ఇంట్లోనే స్త్రీలు ఉన్నారు, మనకు బిడ్డలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, వీళ్ళందరూ భార్యలు ఉన్నారు ఉన్నప్పటికీ మనం వేరే స్త్రీ వైపు చూసినప్పుడు వర్క్ ప్లేస్లోనే కానీ ఏ ప్రొఫెషన్లో కాదు, ఏ ప్రొఫెషన్లో అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా అదే స్థాయి ఇవ్వాలి భారతదేశంలో అని నేను కోరుకుంటున్నాను. I think with this, all of you have started your businesses. I am extraordinarily happy. Many of you will become millionaires or crorepati's for tomorrow. Because I'll tell you, India is a big country. We are not playing this. Manam kevalam India koraku chestaleru ippudu. The world is becoming one place. You will be serving 8 billion people, not 1.4 billion people. Pratisari meer em chesina kuda think about this is for 8 billion people. Alaga aalochinche what we call as a big dream. Women genetically are known to think big. Don't give that up. They are supposed to be thinking big than men. So when somebody said I am doing 1 lakh business, I am doing 5 lakhs business, I wish you all, I pray for you. It will not be 1 and 5 lakhs. You fast forward the clock, you'll be doing 10, 50, 1 crore, 5 crores, 10 crores, all of that stuff. But only thing, maintain whatever you're doing, do it honestly. Chala mukyam. India should not be known as a country that produces cheap products with no quality. ఇప్పుడు మనకు ప్రపంచంలో మంచి అవకాశం కలిగింది. ఏమనగా ఇండియా నుంచి కోర్స్ ప్రొఫెషనల్స్, బ్రహ్మాండమైన ప్రొఫెషనల్స్, డాక్టర్స్ అయినా, ఇంజనీర్స్ అయినా, కంప్యూటర్ సైంటిస్ట్ అయినా, ఐటీ వాళ్ళైనా ఆ స్థాయిలో మనం నంబర్ 1గా ఉన్నాం. దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దాట్. అదే బిజినెస్ రూపంలో ఇటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో, కాటేజ్ ఇండస్ట్రీస్లో మనకు అదే పేరు సంపాదించాలని నేను కోరుతున్నాను. చైనా ఈజ్ వన్ కంట్రీ విచ్ హస్ లీప్ ఫ్రాగ్. ఎందుకంటే వాళ్ళకు ఒక దీక్షతో వాళ్ళు 40 ఏళ్ళు పనిచేసి వాళ్ళు ఇటువంటివి అన్నీ తయారు చేసి బయట ప్రపంచంలో అమ్మారు. అందుకొరకే దట్ కంట్రీ బికేమ్ వెరీ రిచ్. సో మన ప్రైమ్ మినిస్టర్ ప్రతిసారి అన్నప్పుడు we should become a $5 trillion economy, $10 trillion economy. ఎలా అవుతుంది? ఇలాంటి బిజినెస్లతో మనం పెంచి ఎక్స్పోర్ట్ చేసి అవైలబిలిటీ పెంచుకుంటే we'll certainly will become the world's number 1 economy, if not number 2 or 3. Once again, congratulations on International Women's Day. And I always hold women in the greatest regard, not from empathy, not from sympathy, but they deserve it. Thank you. Started this campaign, empower her, or that is what is the campaign what we have seen. ఇక్కడ ఉన్న అందరూ women entrepreneurs ని సార్ చెప్పినట్టు 1 lakh 2 lakhs బిజినెస్ కాదు, they have to grow in such a way that as sir mentioned about చైనా గురించి మాట్లాడారు ఇప్పుడు వరకు అట్లీస్ట్. ఓకే, నెక్స్ట్ ఐ థింక్ ఈ జోక్ మిమ్మల్ని అంతగా or ఈ మెసేజ్ మిమ్మల్ని లేపలేకపోయి ఉంటే we have our sleep specialist, madam is known as senior sleep specialist, Dr. Nalini ma'am. అంటే మిమ్మల్ని నిద్రపరచడానికి కాదు, నిద్రపోతున్న మిమ్మల్ని లేపడానికి మాట్లాడడానికి వస్తున్నారు డాక్టర్ నళిని మ్యామ్. You gave me a very tough job. Okay, very good afternoon. నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకుంటానని నేను డాక్టర్ నళిని, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, వర్కింగ్ ఎట్ కాంటినెంటల్ హాస్పిటల్స్ ఫ్రమ్ పాస్ట్ 11 years. 11 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాను. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, నేను ఇంకేమైనా చెప్పాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో పర్టికులర్లీ ఐటీలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంతే మ్యాక్సిమం ఏ ప్లేస్లో ఉన్నాను. నేను ఇక్కడే ఉన్నాను అంటే దర్ ఇస్ సంథింగ్, ఏదో అట్రాక్ట్ చేస్తుంది నన్ను ఇక్కడ ఉంచడానికి అని. సో వర్కింగ్ ఎట్ కాంటినెంటల్, దట్స్ గుడ్. అయితే వర్కింగ్ ఒకటే సరిపోతుందా? థ్రైవింగ్ అంటాం. థ్రైవింగ్ అంటే ఏంటి? మనం హైగా పర్ఫామ్ చేయడమే కాదు, మనము హ్యాపీగా ఉండాలి, సాటిస్ఫైడ్గా ఉండాలి, ఎంగేజ్డ్. అంటే మనం ఒక పని చేస్తే దానికి వాల్యూ ఎడిషన్ అనేది ఉండాలి. అది ఉంటేనే మనం ఎప్పుడన్నా జాబ్కి హ్యాపీగా వెళ్తాం. దీనికి ఒక చిన్న క్లూ ఎలా తెలుస్తుంది మనం ఎంగేజ్డ్గా ఉన్నాము లేదా ఒక ప్లేస్లో హ్యాపీగా ఉన్నాము అనే దానికి, మనం పొద్దున్న లేవగానే
ఎంతూజియాజంతో లెగుస్తున్నామా, పనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా లేదా అనేది. సో అబ్బా ఏం వెళ్తాంలే ఏదో ఒకటి, ఈ రోజు థర్స్డే ఇంకొక రోజు గడిపేస్తే చాలు, మనకి వీకెండ్ వస్తుంది అని చూస్తున్నాం అంటే వీఆర్ నాట్ హ్యాపీ అట్ దిస్ ప్లేస్. సో ఐఎమ్ ప్రౌడ్ టు బి అట్ కాంటినెంటల్ హాస్పిటల్స్ వర్కింగ్ అండ్ థ్రైవింగ్, అండ్ థ్యాంక్ యూ కాంటినెంటల్ ఫర్ ప్రొవైడింగ్ సచ్ ఎ గుడ్ ఎన్వైరన్మెంట్. అయితే సార్ చెప్పినట్టుగా ఐ ఆల్సో స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ వన్ థింగ్, ఆర్గనైజేషన్ పరంగా చేసే ఉంటాయి, చేయాలి కూడా. అయితే ముఖ్యంగా మహిళలు అనేది ఎవరికి వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే, చేయలేని పని అంటూ ఏం లేదు. మనం మనసు పెడితే మనము ఇంట్లో చేసే పని తక్కువ కాదు. అంటే హౌస్ వైఫ్స్, హోమ్ మేకర్స్ అంటే వాళ్ళు ఏం తక్కువ అని కాదు. వాళ్ళ దగ్గర నుంచి ఫైటర్ పైలట్స్ వరకు మనం చేయలేని ప్రొఫెషన్ అంటూ ఏమీ లేదు. మనకి మిసైల్ ఉమెన్ ఉన్నారు, టెస్సీ థామస్. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ఉమెన్స్ టీమ్ ఎంత బాగా ఆడుతున్నారో మనకు తెలుసు. అలాగే ఎన్నో ఇంటర్నేషనల్, నేషనల్ ఉమెన్ లీడర్స్. మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టర్ తీసుకున్నా, బ్యాంకింగ్ సెక్టర్ తీసుకున్నా, హెల్త్ కేర్, ఎంతమంది మహిళలు, 50% ఆఫ్ ద స్టాఫ్ విల్ బి ఉమెన్. మెడికల్ కాలేజెస్ తీసుకోండి, ఇప్పుడు 80% మహిళలు ఉంటారు. ఎందుకు? ఇప్పుడు కష్టతరం అవుతున్న కొద్దీ మహిళలు అక్కడ పర్సిస్ట్ అవుతున్నారు. కొంతమంది మెన్ ఈజీ వైపు వెళ్ళిపోతున్నారు, ఈజీ మనీ, ఎందుకంటే వాళ్ళు తొందరగా మనీ సంపాదించాలి. బట్ ఉమెన్ ఆర్ ఫోకసింగ్ ఆన్ మోర్ టఫర్ థింగ్స్. ఉమెన్ అనేటప్పటికీ మనకి ఆ ఇమోషనల్ రెసిలియన్స్ అని ఉంటుంది. అంటే మన కేర్ గివర్స్ నుంచి ఫైటర్స్, వారియర్స్, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి తీసుకోండి, ఎవరినో తీసుకోండి, ఫైటర్స్ వరకు కూడా మనం ఎలా అయినా పరిస్థితికి తగ్గట్టుగా మారి మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన దేశం కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాం. సో మనం ఏది చేయలేదు అనుకోవద్దు. స్ట్రాంగ్ ఇమోషనల్ సిస్టమ్, సపోర్ట్ సిస్టమ్ అండ్ ఫిజికల్ సపోర్ట్ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకోవాలి. మొహమాట పడకుండా, సిగ్గు లేకుండా అసిస్టెన్స్ అడగండి. అది మీ హస్బెండ్ కావచ్చు, మీ అత్తగారు కావచ్చు, మీ మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, సిస్టర్లా కావచ్చు, వర్క్ ప్లేస్లో కావచ్చు. సక్సెస్ఫుల్గా పని చేయడానికి డెలిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పనులు అందరికి అప్పచెప్పండి, సూపర్వైజ్ చేయండి, ఎఫెక్టివ్గా చేయండి. మైక్రో మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రకంగా ఒకళ్ళ ఫెదర్స్ ఒకళ్ళు చెప్పుకుంటా. ఇంకొకటి, ఒక ఉమెన్ ఇంకొక ఉమెన్ని క్రిటిసైజ్ చేయకుండా కలిసి పనిచేయాలి, కలిసి సపోర్ట్ ఇవ్వాలి. ఐ థింక్ మన ఉమెన్ ఫోర్స్ అంతా కలిపితే మన ఎకానమీకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటే చాలా అండర్ ఎస్టిమేట్ అవుతుంది. ఇప్పుడు there are so many successful women here, men here. వాళ్ళందరూ హ్యాపీగా వచ్చి ఇప్పుడు మీరందరూ ఇలా చేస్తున్నారంటే మీ ఇంట్లో మీ భార్యలు అవ్వచ్చు, లేదా మీ అమ్మలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు మంచి సపోర్ట్ ఇవ్వగలుగుతున్నారు, ఫ్యామిలీని చూసుకుంటున్నారు, కాబట్టే మీరందరూ ఇలా చేయగలుగుతున్నారు. ఐఎమ్ షూర్ యూ ఆల్ విల్ అగ్రీ విత్ దిస్. సో ఎవరైతే, ఏ దేశం అయితే, ఏ ఆర్గనైజేషన్ అయితే ఉమెన్కి ఇంపార్టెన్స్ ఇస్తుందో ఆటోమేటిక్గా, న్యాచురల్గా బ్రహ్మాండమైన గ్రోత్ ఇస్తుంది. సో అందరూ కూడా ఈ పరిస్థితి గుర్తు తెచ్చుకొని మనకి ఏది స్టాప్ చేయలేదు. మనకి ఒకవేళ ముందుకు వెళ్ళాలి అంటే అమ్మో 5 అయిపోయింది, ఇంకా నా పని అయిపోయింది, నా వర్క్ ఇంతే అనుకుంటే ప్రోగ్రెస్ రాదు. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి మీ పిల్లలకి, మీ బాధ్యతే కాదు అది. ఇప్పుడున్న మోడర్న్ ఏజ్, న్యూ ఏజ్లో ఇద్దరు కూడా సగం సగం పంచుకోవాలి, భార్యాభర్తలు ఇద్దరు. సో మీ హస్బెండ్కి చెప్పండి, ఈరోజు నాకు ఇది వర్క్ ఉంది, మీటింగ్ ఉంది, లేకపోతే ఇది ఉంది, ఈ కాన్ఫిడెన్స్ ఉంది, మీరు చూసుకోండి అని ఎప్పుడైతే చేయగలిగి ముందుకు వెళ్తామో మన కెరియర్ ఏది అడ్డు రాదు. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే అండ్ థ్యాంక్ యూ. First of all, thank you so much for coming, for all the media people. So this event has become possible only because Guru sir has been kind enough to accept to conduct something unique like this in a hospital. Nobody would have actually wondered why the hospital would want to set up a bazaar for Women's Day. So when we went with the idea to him, he was kind enough to accept it, believe in us to do a good job. So we hope we've done well there, sir. My thanks to every single one of the exhibitor here who have kindly accepted in such short notice. I've just contacted every one of you, I think just a week ago probably, and I have not answered your messages constantly on the WhatsApp, and I have been, you've been patient with us, and we had a lot of self-doubt in ourselves if this would even work, and it's become possible only because you trusted us, and you have come here to exhibit all your products. We hope you take away a good experience with you. And it's also become possible because we have a lot of people work in the background to make it happen. We have Padmini who worked very closely with me to speak to all of you have met her. But in the background there is a lot of support system that has helped us to put together the event. Be it IT, be it the digital marketing, be it the doctors who have actually forwarded these messages to get more of you to come to exhibit with us. Every single one, facilities, all of you
This has become possible only because of you. Thank you so much.